రిజర్వ్ బ్యాంక్ అంటే భారతదేశంలో కేంద్ర బ్యాంకును ఆర్బీఐ అంటారు. కొన్ని దేశాల్లో కేంద్ర బ్యాంక్ అంటారు, కొన్ని దేశాల్లో ఫెడరల్ బ్యాంక్ అంటారు, కేంద్ర బ్యాంక్ అనం. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు. అంటే 1927 సంవత్సరంలో ఎల్టన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని 1927లో మొదటిసారిగా రాయల్ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ మరి రిజర్వ్ బ్యాంకు ఏర్పడలేదు. అయితే 1931 సంవత్సరంలో బ్యాంకులపై నియమించబడిన బ్యాంకులపై వేసిన బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీకి అధ్యక్షుడైన ఎల్టన్ యంగ్ కమిటీ సిఫారసులను అనుసరించి ఆర్బిఐ స్థాపనకు సంబంధించిన బిల్లును 1933లో పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది.